ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. చెవెలలో బీజేపీ ప్రచారం జోరందుకుంది. ఇప్పటికి ఒక వైపు కూడా ఒక వంతు ప్రచారం దాదాపుగా పూర్తయిందని చెప్పి కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. అక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. సార్, మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది సార్? అక్కడ చాలా మంచిగా కొనసాగుతుందండి. కానీ కొంచెం మధ్యలో స్లో డౌన్ అయింది. అది మా వల్ల కాదు. ఆ ఎలక్షన్ కోడ్ కన్ఫ్యూజన్ ఇక్కడ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అదేమో పాత జిల్లా, కానీ జిల్లాలు మార్చినందుకు అది ఇక్కడ కూడా వర్తిస్తుంది కొత్త. సో కొన్ని ప్రచార బండ్లు అవి తిరుగుతారు, కానీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అవుతున్నది. అండ్ వేరేవన్నీ కూడా అవుతున్నాయి ప్రచారాలు. ఇది మొత్తం ఒక ఫుల్ రౌండ్ ఆల్రెడీ అయిపోయింది. ఈ లాస్ట్ 1 వీక్ ఏది మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ ఎలక్షన్ కోడ్ మాకు ఎఫెక్ట్ అవుతుంది. అయితే రూరల్లో దాదాపు తక్కువ చేసినాం ఎక్సెప్ట్ డోర్ టు డోర్. అండ్ ఇక్కడ ప్రచార బండ్లు ఇవన్నీ మొదలైనాయి. అక్కడి నుంచి అన్ని ఇక్కడ తీసుకొచ్చాం. సిటీలో జిహెచ్ఎంసీలో నాకు 17 డివిజన్స్ ఉన్నాయి. అక్కడనైతే ప్రచారం ఇంకా కొనసాగుతుంది. అక్కడ కొన్ని ఇవి వస్తున్నాయి. పర్మిషన్లు కూడా అది తీసుకుంటేందుకు క్లారిటీ లేదు. ఇక్కడ పర్మిషన్ కొరకు మహబూబ్ నగర్లో తీసుకోవాలన్నా ఇక్కడ మేము ఎలక్షన్ కమిషన్ కలిసినాము, డీజీపీని కలిసినాము. వాళ్ళు తొందరగానే మేము క్లారిఫై చేస్తామని చెప్పింది. మరోవైపు మీరు ప్రచారం కాకుండా ఇతర పార్టీల నుంచి నేతలు వస్తారంటారు, నిజంగా ఉన్నారా సార్? ఎప్పటికంటే జంపింగ్ జపాంగ్స్ ఎన్నికల ముందు కామన్, అట్లాంటివి ఏమైనా మీ పార్టీలోకి వచ్చేటోళ్ళ పోయేటోళ్ళ వచ్చేవాళ్ళు సార్? మీతో వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉండండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, వస్తూనే ఉన్నారు. ఎస్పెషలీ సర్పంచ్ లెవెల్ నుంచి మీది వరకు వస్తూనే ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయినరు, ఒక ఎంపీపీ ఇద్దరు జాయిన్ అయినరు, ఇంకో ఎంపీపీ జాయిన్ అవుతుండ్రు, అట్లనే జెడ్పీటీసీ కూడా ఒకరిద్దరు జాయిన్ అవుతుండ్రు. ఇది ప్రత్యేకంగా వాళ్ళే చూస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ వస్తాడని ఒక చర్చ జరుగుతుంది సార్, ఏమన్నా? నాకు తెలియదండి, వారినే అడగాలి. నాకు తెలియదు, వారినే అడగాలి ఇది. అండ్ నేను కూడా విన్నాను, కానీ నాకు ప్రత్యేకంగా తెలియదు. నాకైతే ఎవరు వచ్చినా దే ఆర్ ఆల్ వెల్కమ్. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్స్ టు ఎనీవన్. ప్రధానంగా మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు గతంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు లేరు నియోజకవర్గంలో, అంటే ఎంపీగా లేరు. దానికి సంబంధించి ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి సార్? ఎటువంటి సమస్యలు ఏమొస్తున్నాయి సార్ మీ దృష్టికి? ఎన్నో సమస్యలు అండి. కోవిడ్లో విపరీతమైన సమస్యలు. అవి నేను ప్రతి దానికి పరిష్కారం చూసినా, నా వంతు చేసేటువంటి చేసిన. శానిటైజర్ కానీ నుంచి కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ కానీ, స్ప్రేయింగ్ ట్రక్స్ కానీ, లేకుంటే వెంటిలేటర్ కానీ, పిఆర్పి అది డాక్టర్స్ చచ్చిపోతే వాళ్ళకి కానీ ఎన్నో చేసినాము. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పెట్టినాము. ఒక యూత్ క్లబ్ను ఐసోలేషన్ సెంటర్ చేసినాము. మాస్క్ వంచినాము, తిండి ప్యాకెట్స్ వంచినాము. ఇవన్నీ నేను చేసినాను. కానీ సమస్యలు కోవిడ్కి తప్పించినాయి, వేరే ఉన్నాయి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకు సమస్య ఉంది. రైతులకు ఏంటంటే చేవెళ్ళకు ఒక్క సుఖ నీరు రాదు. మాకదే రైతు బంధు అంటే వేరే నీళ్ళు సాగునీరు వచ్చేటోళ్ళకి అదే రైతు బంధు అని. సాగునీరు ఇస్తారు, రైతు బంధు ఇస్తారు. మాకు సాగునీరు లేకున్నందుకు డబుల్ ఇవ్వాలి రైతు బంధు. అదే కాక మా దగ్గర వానతోటి వండే పంటలు ఎన్నో ఉన్నాయి. జొన్నలు, తైదలు, సద్దలు, వాటిని మద్దతు ధరకు డబుల్ చేసి బోనస్ చేసి ఇవ్వాలి. ఇవన్నీ కూడా తాండూరు కందులకు స్పెషల్ చేయాలి. అదే కాక మా దగ్గర ఉన్న స్కూళ్ళ పరిస్థితులు చాలా వర్స్ట్ అన్నమాట. భారతదేశంలోనే అన్నిట్లో వర్స్ట్. తెలంగాణ వర్స్ట్ ఉంటే తెలంగాణ ఇక్కడ వర్స్ట్. ఏదో 2-3 స్కూల్ కట్టిరు, కానీ ఏదైనా గవర్నమెంట్ స్కూల్కు చాక్ పీసెస్ ఉండేవి, బోర్డ్స్ ఉండేవి చక్కగా, బాత్రూమ్ ఉండేవి చక్కగా. అవి తప్పనిసరిగా ఈ కొత్త ప్రభుత్వము దానికి కేటాయించాలి. ఫ్రీబీస్ కాదు, ఇది ఎసెన్షియల్. అన్నిట్లో అతి అవసరం ఉన్నది విద్యా, వైద్య. కానీ అది పక్కకు పెట్టి వేరే వాటికి ఓట్ల కొరకు, ఓట్ బ్యాంకుల కొరకు చేస్తే అది పాత ప్రభుత్వం చేసిన తప్పులే కొత్త ప్రభుత్వం చేస్తుంది. సంతోషం కాళేశ్వరం కడతలేదు, కానీ కాళేశ్వరంలో రిపేర్ చేస్తుంది కూడా ధ్యానం పెట్టదు. అది వేస్ట్ ప్రాజెక్ట్. దానికి ఎందుకు పడ్డారు మీరు? మేడిగడ్డ దాన్ని నేనంటే వాడకని దాన్ని వదిలేయండి. ఇప్పుడు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ విద్యా వైద్య రంగం మీద మీరు ఫోకస్ చేయాలి. కానీ తెలంగాణ ఉన్న సమస్యలు ఉన్నాయి, ప్రత్యేక సమస్యలు ఇక్కడ ఉంది. ప్రత్యేక సమస్య సాగునీరు. అదే కాక ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, తాగునీరు కూడా సమస్య అయ్యేటట్టుంది. అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. సిటీ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. కనెక్టివిటీ లేదు. రోడ్డు మేము తీసుకొచ్చినాము, భూస్వీకరణ చేయలేదు. హైవే తీసుకొచ్చినాము, భూస్వీకరణ చేయలేదు. ఎంఎంటీఎస్ కేంద్ర ప్రభుత్వం శంకర్పల్లికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళు 50% ఇస్తారు, కానీ వీళ్ళు 50% ఇస్తారు. తయారు ఉంటే శంకర్పల్లి గారికి ఎంఎంటీఎస్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి చేస్తుంది. ఈరోజు ఇంతో అంతో నడుస్తుందంటే మా చేవెళ్ళ గ్రామీణ ప్రాంతం ఇది కేవలము కేంద్ర పథకాల వల్లనే నడుస్తుంది.
ఈరోజు కరెంట్ వచ్చినా కూడా కేంద్ర పథకం వల్లే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పాత ప్రభుత్వము అప్పులు తీసుకొని వీళ్ళ చేతిలో చిప్పబెట్టిస్తే పైసలు లేవు. పైసలు లేని పరిస్థితిలో 9,000 కోట్ల అనుమతి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వము సంస్థల నుంచి అప్పు తీసుకొని. అందుకే నడుస్తుంది. అందుకే వీళ్ళు కొంచెం ఇంకా ముందు చూసుకోవాలి. ముఖ్యంగా ఏముందో ప్రజలకు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. మేమైతే అదే చేస్తున్నాం. సర్వశిక్ష అభియాన్ పాత ప్రభుత్వం ఇస్తే అది వాడనే వాడుకోలేదు, అది వృధా అయిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు వంతు పెట్టలేదు. అయితే ఆ తప్పులు చేయొద్దు. నేను ప్రెషర్ పెడతా. కేంద్రం నుంచి వచ్చే ప్రభుత్వము బీజేపీ ఉంటుంది, దాంట్లో అసలు ఏం డౌట్ లేదు. అండ్ ఈ పోటీ కూడా బీజేపీ మోడీ వర్సెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ. వాళ్ళు రాహుల్ గాంధీ పేరు చెప్తే ఉన్న ఓట్లు పోతాయి. అందుకే ప్రజలకు ఏదో వాళ్ళకి 2 స్ట్రాటజీ, సాధ్యం కాని పథకాలు అనౌన్స్ చేయాలి అండ్ విపక్షం మీద బురద చల్లాలి. అంటే గ్యారంటీలకు అమలుకు సంబంధించి 100 రోజులు కూడా పూర్తి అవ్వడానికి వస్తుంది సార్, ఒక 3-4 రోజులు. అవును, వాళ్ళు చెప్పింది కదా, ఉన్నాయా పైసలు, డబ్బులు లేవు. 100 రోజు కాదు, ఇంకా 100 రోజు. ఇప్పుడు వేరే ఒక్కరు చెప్తున్నారు మాకు ఓటేస్తేనే మీకు వస్తాయని. అవి ఓల్డ్ పాత కేసీఆర్ ట్రిక్స్. మళ్ళా కొత్త ప్రభుత్వం కూడా అదే ట్రిక్స్, కేసీఆర్ ట్రిక్స్ వాడితే ప్రజలు నమ్మరు. అందుకే బీజేపీ చాలా బలంగా ఉంది. మోడీ గారి పథకాలు అయితే నమ్ముతున్నది. అందుకే మేమంటాము చేవెళ్లకు మోడీ గ్యారంటీ, మోడీ గారికి చేవెళ్ల సీటు గ్యారంటీ. రేవంత్ రెడ్డి అటు జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి మీరు ఎలా చూస్తారు సార్? ఎందుకంటే గతంలో మీరు జితేందర్ రెడ్డితో కలిసి పనిచేశారు, మీ ఇద్దరికి అనుబంధం కూడా ఉంది, దాన్ని ఎట్లా చూస్తారు సార్? చాలా దగ్గర. జితేందర్ రెడ్డి గారు మాకు దగ్గర. అదే కాక మా బాస్ కూడా ఉండే చేవెళ్ల పార్లమెంట్లో. నేను ఎప్పుడు ఆయన జితేందర్ రెడ్డి గారిని గౌరవిస్తాడు, నన్ను కూడా దగ్గర తీస్తారు. నేను కలుద్దాం అనుకుని వాళ్ళు పొద్దుగాల కానీ కలవలేకపోయినా. అయితే కలిసి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు, కానీ నాకు డౌట్ లేదు తను ఇక్కడనే ఉంటాడు. నిన్న జితేందర్ రెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి కంటెస్టెడ్ ఎమ్మెల్యే పోయి డీకే అరుణ గారికి బుకే ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్పిండ్రు. అది కూడా కవర్ చేయండి మీరు. అయితే కలిసి ఉండవచ్చు రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళ క్యాండిడేట్ లేరు. అయితే కలిసి ఉండవచ్చు. అభ్యర్థిత్వం కోసం అంటారా? ఏంది ఎందుకో కాదు, పర్సనల్ కూడా ఉండొచ్చు. పర్సనల్, ఎందుకంటే వాళ్ళిద్దరు మహబూబ్ నగర్ నుంచి అండ్ వాళ్ళిద్దరు ఒకరొకరు ఎన్నో ఏళ్ళ సంది పరిచయము. అయితే కలిసి ఉండవచ్చు. ఎందుకు కలిసిండో వాళ్ళనే అడగాలి. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు కూడా మోడీ గ్యారంటీ ఉంటాడు, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లే కాదు సీట్లు కూడా వస్తాయని ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేస్తుండే. మరొక పక్క జితేందర్ రెడ్డికి అటు రేవంత్ రెడ్డి కలవడం పట్ల కూడా వాళ్ళ వ్యక్తిగతం. జితేందర్ రెడ్డికి తనకు బాగా తెలుసు కాబట్టి తను పార్టీ మారకపోతే తను పార్టీలోనే కొనసాగవచ్చు. కాకపోతే దానికి సంబంధించి ఏదైనా ఒకే జిల్లాకు చెందినటువంటి నేతలు కాబట్టి ఆ విధంగా కూడా కలిసి ఉండొచ్చని ఒకవైపు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.